హే వ్యూవర్స్, ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగా కుదురుకుంది, నేను చెప్పినట్టు చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గ్లాస్ రైస్ ని తీసుకొని వాష్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ మరియు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి రైస్ ని కొద్దిగా మేటగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వీడి నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు పల్లీలు తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పల్లీలు చిత్తత అనే వారికి వేయించుకోండి. తరువాత పొట్టు తీసి పెట్టుకోండి. కొంతమందికి పొట్టు అంటే చేదు అనుకుంటారు కదా, ఇలా చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా సాల్ట్, 2 ఎండు మిర్చి, కొద్దిగా అల్లం, కొన్ని వాటర్ పోసుకొని మేఠాని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఉడికించుకున్న రైస్ లో కొద్దిగా వేరుశెనగ ఆయిల్, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కలిపితే రైస్ అనేది మేఠాగా అయిపోతుంది అని గుర్తు ఉంచుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ ప్రసాదం పులిహోర రాదు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు రసంని తీసుకొని పక్కన పెట్టుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. కొద్దిగా ఆవాలు, మెంతులు వేసుకొని మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మెంతులు సరిగ్గా వేయకపోతే పులిహోర టేస్ట్ బాగుండదు. అలాగే పులిహోర చేదు వస్తుంది అని గుర్తు ఉంచుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చింతపండు రసంని పోసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో గరిట పెట్టి కలుపుతూ నిదానంగా కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగు అంటుకుంటుంది అని గుర్తు పెట్టుకోండి. చింతపండు రసం అనేది పూర్తిగా దగ్గరపడాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ప్రసాదం పులిహోర టేస్ట్ మీకు పర్ఫెక్ట్ గా రాకపోదానికి రీజన్, ఇక్కడ మీరు చింతపండు రసంని బాగా కుక్ చేసుకోకపోవడమే. చింతపండు రసం ఎలా దగ్గర పడ్డాక ఇందులో ఆవాల పేస్ట్ ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవాల పేస్ట్ ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. తరువాత కొద్దిగా బెల్లం తురుముని వేసుకోండి. మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. 2 minutes లో ఫ్లేమ్లో వేయించుకొని ఈ పేస్ట్ ని ఉడికించుకున్న రైస్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మీకు కావాలంటే పచ్చి శనగ పప్పుని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది, బట్ నేను వేయట్లేదు. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 2 ఎండు మిర్చి వేసుకొని ఎండు మిర్చి కొద్దిగా బ్లాక్ కలర్ అయ్యేంత వారికి వేయించుకోండి. తరువాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ తాలింపుని అన్నంలో వేసి బాగా కలుపుకోండి. అంతే, అంది సింపుల్ గా పర్ఫెక్ట్ ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేసేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.